డాక్టర్ గారు, నా పేరు హేమంత్. నా వయసు 32 సంవత్సరాలు. నిన్న 2 రోజుల క్రితం ఓ ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ భోజనం చేసిన మరుసటి రోజు నుంచి వాంతులు విరోచనాలు అవుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మందులిచ్చారు. విరోచనాలు తగ్గిపోయాయి. కానీ నా శరీరం అంతా చాలా నీరసంగా ఉంది. నేను మామూలుగా అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే మనం కొత్త ఆహారం తీసుకున్నా కానీ లేకపోతే తెలియని వాటర్ తాగినా ఫుడ్ పాయిజనింగ్, మైల్డ్ ఫుడ్ పాయిజనింగ్ అవ్వచ్చు, సివియర్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనం పాయిజనింగ్ అంటే ఏంటంటే మనం బాడీకి అలవాటు లేని కొత్త క్రిములు మన బాడీలో ఎంటర్ అవుతూ ఉంటాయి. కొన్ని చాలా సీరియస్ అవ్వచ్చు, కొన్ని అంత సీరియస్ కాదు, దానికదే అంటే మన బాడీని అకష్టం అయిపోతూ ఉంటుంది. మీకు సివియర్గా గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చింది అంటే ఏంటంటే ఏదైతే మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందో చాలా సివియర్గా వచ్చింది. ఆ సివియర్గా వచ్చిన ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు తగ్గిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షనే కాకుండా మన బాడీలో కూడా మల్టిపుల్ అంటే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ లేకపోతే ఎరోషన్స్, అల్సర్స్ కూడా ఫామ్ అవడం జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా ఆ ఇరిటబిలిటీనో లేకపోతే తినగానే మనకు ఒకలాంటి ఉబ్బరము, మోషన్స్ వెళ్ళాలనే ఫీలింగ్ అలా వస్తూ ఉంటుంది. అందుకని చాలాసార్లు ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం స్టూల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ స్టూల్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్రిములు ఉన్నాయి, ఎలాంటి యాంటీబయాటిక్ ఇస్తే దీనికి బెటర్గా ఉంటుంది అని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు మన బాడీ ఇరిటబిలిటీగా ఉంటుంది. ఇరిటబిలిటీ అంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, కానీ ఆహారం తిన్నప్పుడు మాత్రం ఒకవేళ ఇంటెస్టినల్ హరి అంటే ఎక్కువగా మోషన్ జరగటము లేకపోతే తినగానే మోషన్స్ వెళ్ళిపోవటం అలాంటి జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే సెకండ్ కోర్స్ ఆఫ్ గట్ అంటే ప్రోబయోటిక్స్ కానీ యాంటీబయాటిక్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే క్రమేణా కొంచెం ఒక 2-3 వారాలు మనం టైం ఇచ్చినప్పుడు అవే సెట్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా పేగులు ఇరిటబిలిటీ, పిసకటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటికి మాత్రం యాంటీస్పాస్మోడిక్స్ కానీ బౌల్ మాడ్యులేటర్స్ కానీ ప్రొలాంగ్డ్ ప్రోబయోటిక్స్ కానీ ఇచ్చి అంటే మీకు అంటే కంపల్సరీగా కొంచెం లాంగ్ డ్యూరేషన్లో ఇచ్చి మీకు కంప్లీట్గా నార్మల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అందువల్ల మీరు ఏం చేయాలి అంటే కొంచెం మీ బాడీకి రెస్ట్ ఇచ్చి నేను ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది వెంటనే అన్ని రకమైన ఆహారాలు తీసుకోకుండా మైల్డ్ డైట్ తీసుకోవటము, ఆహారాన్ని లిమిట్ చేసుకోవటం, ఫుల్ స్టమక్ తినకుండా ఉండటము, ఎక్కువ వాటర్ తాగటం, ఇలాంటి కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకొని కొంచెం వెయిట్ చేస్తే సాధారణంగా న్యాచురల్గానే ఇరిటబిలిటీ, ప్రాసెస్ ఆఫ్ ఈ బ్లోటింగ్ అవన్నీ కూడా దానికదే తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.